గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ నడుస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించారామె. తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినిమా అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరు కావడానికి వీరిద్దరూ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెంట్రి గజకం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. గతంలో విజయ్ ఎప్పుడూ కూడా తన భార్యతో కలిసి ఈవెంట్స్ కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్ గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని, వీరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ నడుస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించారామె. తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినిమా అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరు కావడానికి వీరిద్దరూ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెంట్రి గజకం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. గతంలో విజయ్ ఎప్పుడూ కూడా తన భార్యతో కలిసి ఈవెంట్స్ కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు
ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్ గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని, వీరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ నడుస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించారామె. తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినిమా అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరు కావడానికి వీరిద్దరూ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెంట్రి గజకం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. గతంలో విజయ్ ఎప్పుడూ కూడా తన భార్యతో కలిసి ఈవెంట్స్ కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్ గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని, వీరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ నడుస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించారామె. తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినిమా అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరు కావడానికి వీరిద్దరూ వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై
కూస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెంట్రి గజకం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భార్య సంగీత ఎక్కడా కనిపించలేదు. గతంలో విజయ్ ఎప్పుడూ కూడా తన భార్యతో కలిసి ఈవెంట్స్ కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలోనైనా సరే సింగిల్ గానే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని, వీరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర దీనిపై స్పందించారు. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ త్రిషను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ నడుస్తుంది. ఆ సమయంలోనే ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించారామె. తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినిమా అభిమానులు పెదవి విరిచారు. విజయ్ కోసమే త్రిష సైతం తొలిసారి ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్, త్రిష గోవాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. హీరోయిన్